రే జనాలు వస్తున్నట్టున్నారా, తర్వాత చూసుకుందాం పదండి. పదండి. అయ్యో రాహుల్ బాబు, అసలే మీకు జ్వరంగా ఉంది, మీరెందుకు ఇక్కడికి వచ్చారు? రాహుల్ బాబు, రాహుల్ బాబు, అయ్యో 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 ఏమైందమ్మా? ఏమైందమ్మా? అయ్యో కొంచెం సహాయం చేయండి, హాస్పిటల్కి తీసుకువెళ్ళాలి. త్వరగా తీసుకోదండి. రాహుల్ బాబు, రాహుల్ బాబు, రాహుల్ బాబు, రాహుల్ బాబు, నా మాట వినపడుతుందా? మేడం మీరు ఇక్కడే ఉండండి. పదండి. ఏంటి స్వామి ఇది? నా భర్తలో మార్పు వచ్చింది. నన్ను ఆయన చాలా ప్రేమిస్తున్నారు. ఇద్దరం ఒకరికొకరు ప్రాణంగా మసులుకుంటున్న సమయంలో ఇలా చేయడం నీకు భావ్యమా? ఆ కనిష్క పెట్టే కష్టాల నుండి తప్పించుకుని దారి చూపించలేవా? ప్రతిరోజు ఏదో ఒక కొత్త సమస్యతో మాతో ఇలా ఆడుకుంటూనే ఉంటావా? మేమేం పాపం చేశాం స్వామి? మా జీవితాలని ఇంత చిందరవందరగా, ఇంత గందరగోళంగా ఎందుకు మార్చేస్తున్నావు? మా మీద జాలి, కరుణ చూపించడం నీకు ఇష్టం లేదా? అదేంటి రోజు ఈ పాటికి అభిగారు వచ్చేస్తారే, ఈ రోజు ఇంత లేట్ అయినా ఇంకా రాలేదేంటి? అన్నయ్య, అభి ఇంకా రాలేదేంటి? నీకేమైనా ఫోన్ చేసి చెప్పిందా? లేదమ్మా. అయితే నువ్వే ఒకసారి ఫోన్ చేసి ఏమైందో కనుక్కో. అలాగే. అభిగారు ఎక్కడున్నారు? ఇక్కడ నీకోసం వెయిట్ చేస్తున్నాం, నువ్వింకా రాలేదేంటి? ఈ రోజు రావడం కుదరదు లక్ష్మి. ఏమైంది అభి అలా మాట్లాడుతున్నావు? ఎందుకీ ఎక్కడున్నావు? హాస్పిటల్లో ఉన్నాను. హాస్పిటల్లో ఉన్నారా? ఏమైంది అభిగారు? నా భర్తకి చాలా పెద్ద గాయం తగిలిందండి. ఇప్పుడే హాస్పిటల్కి తీసుకొచ్చాను. ట్రీట్మెంట్ జరుగుతూనే ఉంది. ఏమవుతుందోనని చాలా భయంగా ఉంది. మీరు బాధపడకండి అభిగారు, మీ హస్బెండ్కి ఏం కాదు. అభి నువ్వు ఫీల్ అవ్వకు, నీకు మేమున్నాం, భయపడుకో. ఏమో లక్ష్మి, నాకు కాళ్ళు చేతులు ఆడడం లేదు. ఆయన్ని పరిస్థితుల్లో చూడలేకపోతున్నాను. ఇక్కడ ఎవరో మా పేషెంట్ తాలూకా? లక్ష్మి, డాక్టర్ గారు పిలుస్తున్నారు, నేను మళ్ళీ మాట్లాడతాను. అయ్యో, అభిగారు ఒక్కరే హాస్పిటల్లో ఉన్నట్టున్నారు. నేను వెళ్తాను లక్ష్మి. అన్నయ్య నేను కూడా వస్తాను. సరే రా వెళ్దాం. వీళ్ళేం చేస్తున్నారో ఏంటో, ఇంకా ఫోన్ చేయలేదు. ఇందుకే అభిని చంపేశారో లేదో, అది మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ తప్పించుకోవడానికి వీల్లేదు. చెప్పు, ఏం జరిగింది?
మేడం ఆ అభి మళ్ళీ తప్పించుకుంది. తప్పించుకోవడం ఏంటి? ఎలా తప్పించుకుంది? చాలా పకడ్బందీగా ప్లాన్ చేశాం మేడం. టైం చూసుకుని అటాక్ కూడా చేశాం. కానీ అంతలోనే ఎక్కడి నుంచి వచ్చాడు ఆ రాహుల్. మన ప్లాన్ అంతా చెడగొట్టాడు, అభిని కాపాడాడు. ఓ, ఛ! ఈ మాట చెప్పడానికి నీకు సిగ్గు కాలేదా? మేం పక్కాగానే ప్లాన్ చేశాం మేడం. ఆ రాహుల్ వస్తాడని అసలు ఊహించలేదు. ఒక చెత్త పని చేసేటప్పుడు 100 అడ్డంకులు వస్తాయి. వాటిని దాటుకుని వెళ్తేనే అనుకున్నది చేయగలం. అది కూడా మీకు తెలీదా? మేం గట్టిగానే ట్రై చేశాం మేడం. ఒక్క పని కూడా సరిగ్గా చేయడం చేత కదేంట్రా మీకు? మరి ఇంత చచ్చు సన్నాసులు నాకెలా దొరికారా? ఇప్పుడు వాళ్ళు ఎక్కడున్నారు? రాహుల్ కాల్కి చాలా పెద్ద దెబ్బ తగిలింది మేడం. హాస్పిటల్ తీసుకెళ్లారు. ఛ! హోసే అభి, నువ్వేమైనా కారణ జన్మరాలువైంటే ఎన్నిసార్లు నీపై అటాక్ చేసినా తప్పించుకుంటున్నా? నీకెన్ని స్పాట్లు పెట్టినా బ్రతికిపోతున్నా? ఛ! ఎందుకు రాహుల్ బాబు నా కోసం వచ్చి మీరు ఈ పరిస్థితి తెచ్చుకున్నారు? అంత పెద్ద గాయం తగిలించుకొని ఇప్పుడు ఇంత బాధపడుతున్నారు. అంతా నా కోసమే కదా? నా మీదున్న ప్రేమతోనే కదా? మీకు నాపై ఇంత ప్రేమ ఉందని తెలిసాక సంతోషపడాలో లేక ఆ ప్రేమ వల్ల మరింత గాయపడ్డారని బాధపడాలో నాకేం అర్థం కావడం లేదు. అంతా నా వల్లే జరిగింది. అంతా నేనే చేశాను. నన్ను క్షమించండి రాహుల్ బాబు, నన్ను క్షమించండి. అభి, లక్ష్మి